నాయకుడంటే భరోసా ఇచ్చేవాడా భయపెట్టేవాడా? హైడ్రాతో పేదలకు కంటి మీద కునుకు కరువు. తెలంగాణలో రచ్చరేపుతున్న హైడ్రా ఇష్యూ. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మహానగరం ఆగమైందా? పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టువీడదా? నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలు ఎందుకు? హైడ్రాపై హైకోర్టు కన్నెర్ర. సర్కార్ వెనక్కి తగ్గిందా? జస్ట్ బ్రేక్ ఇచ్చిందా? గత కొద్ది రోజులుగా తెలంగాణలో హైడ్రా ఇష్యూ రచ్చరేపుతుంది. హైడ్రా పేరు వింటే చాలు హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. పేదలు సామాన్యులకు కంటి మీద కునుకు కరువైంది. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఇంటిని నేలమట్టం చేస్తుందోనని భయంతో క్షణక్షణం భయపడిపోతున్నారు నగరవాసులు. మూసి నిర్వాసితులు బస్తీలో అర్ధరాత్రి గస్తీ కాస్తున్నారు. పిల్లలు పెద్దలు వృద్ధులకు కంటి మీద కునుకు లేకుండా రాత్రుల్లో తమ ఇళ్లకు రక్షణగా నిలుస్తున్నారు. అది ఎఫ్టీఎల్లా, బఫర్ జోనా, ప్రభుత్వ భూమా, నాలా ఎక్రోచ్మెంటా అనేది ఏమీ ఆలోచించలేదు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు. నిలువ నీడ కోసం తమ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి ఇల్లు కొంటే రాత్రికి రాత్రి వచ్చి కూల్చేయడంతో పేదోడి గుండె పగిలి విలిపిస్తున్నాడు. ఇదెక్కడి న్యాయం అంటూ గుండె లవిసేలా ఏడుస్తున్నాడు. దీంతో అటు ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. హైడ్రాతో రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చింది హైకోర్టు. కూల్చివేతలపై ప్రశ్నల వర్షం కురిపించింది. న్యాయస్థానం అడిగే ప్రశ్నలకు హైడ్రా అధికారుల వద్ద సమాధానాలు కూడా లేవట. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై పలువురు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. అయితే సెలవు రోజుల్లో కూడా మీ కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయాల్సిన పనేంటని ప్రశ్నించింది. శని ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయవద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయం తెలీదా? గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలీదా అంటూ ప్రశ్నించి చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది హైకోర్టు. రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని సూచించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం కూడా ఇవ్వరా? చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పొలిటికల్ బాస్లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దు. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని తెలీదా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అంటూ హైడ్రాని హెచ్చరించింది హైకోర్టు. నాయకుడు ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి, కానీ ప్రజలను భయపెట్టేలా ఉండొద్దు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. హైదరాబాద్లోనూ పలు లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి తేరుకోకముందే మరో పిడుగు పడినట్లుగా హైడ్రా పేరుతో కూల్చివేతలు కొనసాగించడంతో జీవితం బరువెక్కి గుండెలు పగిలి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మహానగరం. ఇప్పుడు అలాంటి మహానగరంలో పేదలు కన్నీళ్లు వినిపిస్తున్నాయి. ఒక్కరితో మొదలైన హైడ్రా ఇప్పుడు పదుల సంఖ్యలో సిబ్బంది తోడయ్యారు. రెవెన్యూ, పోలీసు సహా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి పదుల సంఖ్యలో సిబ్బందిని కేటాయించారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా నియమించబోతున్నారు. దీంతో హైడ్రా గతం కంటే మరింత స్ట్రాంగ్ అయింది. క్యాబినెట్ కూడా హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెట్టడంతో మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది హైడ్రా. మూసీ నదిని ప్రక్షాళన చేసే క్రమంలో దాని చుట్టుపక్కల ఉన్న కట్టడాలను నేలకూల్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలను కూల్చివేస్తుంది. దీంతో బాధితుల నుంచి ఒక్కసారిగా నిరసనలు భగ్గుమంటున్నాయి. వారికి పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. హైడ్రా విషయంలో రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అక్రమ కట్టడాలను కూల్చివేయడం మంచిదే అయినప్పటికీ
పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తున్నాయి. పేదల ఇళ్లను కూల్చటమే అభివృద్ధా అంటూ నిలదీస్తున్నారు. బాధితులంతా కలిసి తెలంగాణ భవన్కు వెళ్లడంతో ఈ రచ్చ మరింత పిక్స్కు చేరింది. రేవంత్ సర్కార్పై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలైతే పేదల ఆగ్రహం కట్టలు తెంచుకుని కూల్చివేసే అధికారులపైనే తిరగబడ్డారంటే రేవంత్ సర్కార్పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఇళ్లను కూల్చడం దుర్మార్గం. ఇంటి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారు. దీంతో హైడ్రా అధికారులపై సామాన్య ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా కొంతమంది స్థానికులు హైడ్రా అధికారులపై దాడులు చేశారు. తెలిసి తెలియక నిర్మాణాలు చేపట్టారు. నిలువ నీడ కోసం ఇల్లు కొన్నారు నిరుపేదలు. అంతేకాని వారు శత్రు దేశానికి చెందినవారు కాదే. మరి అలాంటి నిరుపేదలపై ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకంటున్నారు జనం? కనీసం మానవత్వం కూడా లేకుండా, చిన్నారులు ఉన్నారనే కనికరం లేకుండా కట్టుబట్టలతో నడిరోడ్డున పడేశారు. తమ ఇల్లు ఎందుకు కూల్చారో తెలియదు. నేను ఎలా చదువుకోవాలి అనే ఓ చిన్నారడిగే ప్రశ్నకు వినేవారికి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా పేదలను ఏడిపించి ప్రభుత్వం ఏం సాధిస్తుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. నగరవాసులు విస్మరించినందుకే మహానగరంపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లోని 15 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్ స్థానం గెలిచింది. నాటి వరకు బీజేపీలో ఉన్న శ్రీ గణేష్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మారి విజయాన్ని సాధించాడు. దీంతో గ్రేటర్లో కాంగ్రెస్ ఒక అసెంబ్లీ స్థానం సంపాదించినట్లయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడితే హైదరాబాద్ వాసులు మాత్రం విస్మరించారని, అందుకే మూసీ పరివాహక ప్రాంతాలపై హైడ్రా పేరుతో కత్తులు నూరుతూ ఇలా కూల్చివేతలతో నగరవాసులపై కాంగ్రెస్ సర్కార్ కక్ష తీర్చుకుంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా కూల్చివేతలతో పేదలను సామాన్యులను భయపెట్టి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి ఇలా నిర్దాక్ష్యంగా పేదల ఇళ్లు కూల్చివేసి భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా అంటే అది అసాధ్యం. ప్రజల ఆగ్రహంతో గ్రేటర్లో తిరస్కరిస్తే ప్రభుత్వంలో ఉండి కూడా బల్దియా పీఠాన్ని దక్కుకొని పార్టీగా మిగిలిపోతుంది. ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్నారు, అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు, ఇళ్లు కూడా నిర్మించుకున్నారు, రోడ్లు డ్రైనేజీలు నిర్మించారు, నీటి వసతి కల్పించారు, విద్యుత్ సరఫరా అందించారు. మరి ఇప్పుడు ఇలా ఉన్న పళంగా ఖాళీ చేయించి ఇళ్లు కూల్చివేస్తామంటే ఎలా అంటూ ప్రతి గొంతు రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తుంది. అయితే ప్రజల ఆగ్రహంలో రేవంత్ సర్కార్ ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గిందట. నగరవాసులు తిరగబడుతుండటంతో వారిని ఎలాగైనా బుజ్జగించి అక్కడి నుంచి పంపించాలని ఆలోచన చేసిందట. అందుకే కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చారట. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో కాస్త అటు అధికారులకు ఇటు బుల్డోజర్లకు బ్రేక్ ఇచ్చి పండుగ తర్వాత తిరిగి ప్రారంభించాలనుకుంటుందట రేవంత్ సర్కారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే అభ్యంతరం లేదు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలకు నిలువనీడ చూపకుండా ఉన్నట్టుండి రాత్రికి రాత్రి జేసీబీలు, బుల్డోజర్లతో విరుచుకుపడుతుంటే దిక్కుతోచని స్థితిలో బాధితులు రేవంత్ సర్కార్పై శాపనార్థాలు పెడుతున్నారు. మరి ఇంతలా పేదలను ఏడిపించి రేవంత్ ఏం సాధిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూల్చివేతలపై అటు న్యాయస్థానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చివాట్లు పెట్టిందంటే రేవంత్ సర్కార్కు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.